మనకి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో క్రిటికల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్గా కూడా కేటాయించడం జరిగింది. మనకి అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని లొకేషన్స్లో కూడా ఈరోజు గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 150 మైక్రో అబ్జర్వర్స్ ఎవరైతే బ్యాంక్ ఎంప్లాయీస్ అవన్నీ పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొని మనం మైక్రో అబ్జర్వర్స్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీస్ అలాంగ్ విత్ ద పోలింగ్ పార్టీస్ చేస్తారు. తప్పకుండా బ్యాలెట్ పేపర్ కావచ్చు, వేరే అంశాలు కావచ్చు, చాలా మంచిగా అండర్ ఫుల్ సెక్యూరిటీతో కూడా ఇక్కడ మంచి విధంగా ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. వెబ్కాస్టింగ్ కొన్ని లొకేషన్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ ఉంటాయి, అక్కడ చేసాం. అన్ని లొకేషన్స్లో ఒక కెమెరా అనేది ఉండేటట్టు మనం ఏర్పాటు చేసాం. సో ఇది మనం డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఫస్ట్ ఫేజ్ ఏవైతే ఎంపీడీఓస్ కొంచెం బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళని వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ అటాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని మండలాల్లో మనకి ఎక్కడైతే కొంచెం ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ జీపీస్ ఉన్నాయో అక్కడ ఆల్రెడీ మన రెవెన్యూ స్టాఫ్ని కూడా మనం ప్రతి జీపీకి కూడా అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా డీసీఓ, డిఆర్డీఓ, కొన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని కూడా మండల్స్లో అటాచ్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఇన్సిడెంట్స్ అవుతే కూడా వాళ్ళు ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారని చెప్పి ఫర్దర్గా మనకి ఫస్ట్ ఫేజ్ నుంచి నెంబర్ ఆఫ్ కౌంటింగ్ టేబుల్స్ కూడా పెంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తుమ్మడం విలేజ్ అనేది దాదాపు 8,000 మంది ఓటర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ కౌంటింగ్ టేబుల్స్, ఆల్మోస్ట్ 8-9 కౌంటింగ్ టేబుల్స్ పెడితే మంచిగా ఫాస్ట్గా కౌంటింగ్ కూడా రాత్రి అవ్వకుండా అవుతుందని చెప్పి మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి టీపోల్ అప్డేట్స్ కావచ్చు 9 AM, 11 AM అండ్ 1 AM ఆ రిపోర్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేసుకున్నాం.